హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రీట్ షాపింగ్. సింగపూర్లో స్ట్రీట్ షాపింగ్ ఎక్కడ అంటే మన బుగ్గీ స్ట్రీట్ షాపింగ్లో ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్కి సింపుల్ ఎగ్జాంపుల్ మన బుగ్గీసే. బుగ్గీస్లోన క్లాత్ అన్ని రకాలు ఉంటుంది. మేము మెట్రోలో ఉండి వచ్చాము ఇక్కడికి. ఈ మెట్రో స్టాప్ కూడా కొత్తగా ఇక్కడ బిల్డ్ చేశారు. అండ్ ఆ రోజు కూడా మాకు వర్షం పడుతుంది. అండ్ ఫుల్గా వర్షం. బొగ్గేస్లో ఓన్లీ చీపే కాదు, కాస్ట్లీ కూడా దొరుకుతాయి, రెండు ఉంటాయి. అండ్ మా బాబు మాత్రం బజ్జున్నాడు ఇక్కడ. మా పిన్నికి మీటింగ్ కాల్ ఏదో ఉంటే మాట్లాడుతుంది. మీన్ వైల్ మేము వెయిట్ చేస్తూ ఈ జ్యూస్ కూడా తాగాము. మీకు ఫిష్ ఎక్వేరియం దగ్గర మీకు చూపించాను ఆల్రెడీ. మా వాడికి చెప్పినా కూడా అర్థం అవ్వలేదు. "రే, నువ్వు తాగలేవు" అంటే, "లేదక్క, నేను తాకిస్తాను" అని చెప్పి అన్నాడు. సో ఇంకా సార్కి ఇచ్చాక ఎక్స్ప్రెషన్ చూసారా, అంత పుల్లగా ఉంది. వద్దని చెప్పి నాకు ఇచ్చేస్తున్నాడు. నేను ఎక్కడ ఏమంటానని ఏదో మళ్ళీ సిప్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా పుల్లగా ఉందట. స్వీట్ కొంచెం కూడా లేదు. అండ్ ఆ జ్యూస్ తాగి వర్షం అయ్యేసరికి పిన్ని మీటింగ్ కాల్ అయిపోయింది. ఇంకా మా బుగ్గి స్ట్రీట్ షాపింగ్లోకి వెళ్ళిపోతాము. సరే, మీరు కూడా వచ్చేయండి మాతో షాపింగ్కి. వచ్చేయండి అంటే వీడియోలో ఏం కొంటాం వందో అనొచ్చు. బట్ మీరు సింగపూర్ వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి బొకే స్ట్రీట్లోన. అండ్ నన్ను అడిగితే మాత్రం అప్పట్లో చాలా చీప్గా దొరికేవి. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఫుల్గా రేట్లు పెంచేశారు బొకేస్లో మాత్రం. అదొక్కటి నేను సింపుల్గా చెప్పగలను. చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. ఇప్పుడు రేట్లు అంటే మన ఇండియన్ రూపీస్కి మార్చుకునేసరికి అది ఎక్కువ కాస్ట్ లాగే ఉంటుంది. బట్ వాళ్ళకి అక్కడైతే తక్కువే. అండ్ చూసారా, అందరూ ఎన్ని కవర్స్లో పట్టుకొస్తున్నారో. అండ్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అయింది మాది. అంతగా ఏం నేను తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నా. అక్కడికి వెళ్ళాక కూడా మా బాబుకి ఏదో కొనాలని ఆశగానే చూశాను. అండ్ ఇంత లోపల మా బాబు బజ్జున్నాడు కాబట్టి మాకు ఈజీగానే అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకా బట్టలు, టాప్స్ ఇవన్నీ ఉంటాయి. చిన్నపిల్లలకి, మనకి అందరికీ ఉంటాయి. ఇంకా మా బాబు కోసం ఒక 2-3 తీసేసుకున్నాను. ఇంకా ముందుకొచ్చాము. ఇంకా నేను ఒక ఫ్రాక్ ఇవన్నీ తీసుకున్నా, ఒక షర్ట్ అలాగా. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్స్ ఇవన్నీ ఉంటాయి, అవి కూడా కొనుక్కోవచ్చు. అండ్ మ్యాగ్నెట్స్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అవి కూడా ఇక్కడ ఉంటాయి, కొనుక్కోవచ్చు. అండ్ కొత్తగా ఇప్పుడు అబ్బాయిలకు కూడా ఇందులో పెట్టారు, చాలా బాగున్నాయి. అబ్బాయిలు కూడా కొనుక్కోవచ్చు. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మాత్రం ఐటమ్స్ కొనుక్కోవచ్చు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి కూడా దొరుకుతాయి. అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి కూడాను. మనం రఫ్ అండ్ టఫ్గా కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఐటమ్స్వి. అండ్ బుగ్గీస్ అంటే 2 స్టేర్స్ ఉంటాయి, కింద బట్టలు ఉంటాయి, మీద కూడా ఉంటాయి. అండ్ అది ఇప్పుడు మీకు బుగ్గీస్ ఏరియా అని ఒకటి చూపించాను కదా, అదొక్కటే కాదు, చాలా ఉంటుంది. మేము దిగిన స్టేషన్ అందులో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఒక మాల్ ఉంటుంది, ఆ మాల్కి కూడా మీకు ఇప్పుడు తీసుకువెళ్తాను. అండ్ ఇక్కడ మేము వాలెట్స్ ఇవన్నీ కొనుక్కున్నాము కూడాను, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే దానికోసం అని చెప్పి. అండ్ ఇక్కడ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు కొన్ని షాప్స్లో. కొంతమంది అయితే మనం బార్గెన్ చేసే రేట్కి ఇస్తారు, కొంతమంది అయితే ఇవ్వరు. దాన్ని బట్టి మీరు చూసుకొని కొనుక్కోండి. అండ్ అక్కడ మా షాపింగ్ అయ్యాక మా బుజ్జి పొట్టకి ఆకలేస్తుందంట, ఒక హాట్ డాగ్ తీసేసుకున్నాము. 2 హాట్ డాగ్స్, ఒకటి ఫ్రై అండ్ ఒకటి నార్మల్. ఇంకా తీసుకొని ఇక్కడ ఏరియా ఉంది కూర్చోడానికి అని చెప్పి చూసుకున్నాం. అండ్ ఇక్కడ చాక్లెట్స్ కూడా అమ్ముతారు, అండ్ బ్యాగ్స్ కూడా. అండ్ మేమందరం తింటున్నాము. మా బావ అయితే నాకు కూడా కావాలి అని అడుగుతున్నాడు. అయితే వాడికి ఒక బిస్కెట్. అండ్ మా అమ్మ, నాకు చిన్న పీస్ ఇవ్వమా అమ్మ, నేను టేస్ట్ చేస్తాను అని చెప్పి వాళ్ళు మా అమ్మని అడుగుతున్నారు. మా అమ్మ ఏమో నేను ఇయ్యను అని ఏడుస్తున్నాడు. అండ్ ఫైనల్లీ ఒక చిన్ని పీస్ ఇచ్చాడు. మా అమ్మ ఒక చిన్ని హాట్ డాగ్ పీస్ తిన్నాడు, అంతే. ఇంకా మరి ఇవ్వలేదు. ఇవ్వడం అంటే వాడి టంగుకి ఇలా చూపిస్తే ఓకే. మా అమ్మ, నాకు సరిపోలేదు, ఇంకా ముక్క కావాలి మా అమ్మ, ఇవ్వు మా అమ్మ అని తీసుకున్నాడు. అండ్ హాట్ డాగ్ వాడు తినడు, ఓన్లీ చీజే తింటాడు. సో ఇంకా చీజ్ వాడు తినేసి హాట్ డాగ్ అండ్ మిగతావన్నీ మేము తిన్నాము.
ఇంకా మేము కూడా తినేసి మీద షాపింగ్ కూడా అన్నాం కదా, ఇంకా ఇలానే మీదకి వెళ్ళిపోవడమే. సో ఇంకా మీదకి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్ అయితే ఎంత క్లీన్గా ఉన్నాయంటే చాలా క్లీన్గా ఉంది. ఇంత పెద్ద స్ట్రీట్ షాపింగ్లో ఎలా ఉంటుంది, చాలా చెత్తగా ఉంటుంది అనుకున్నా, బట్ చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. మన ఇండియాలో కూడా ఇలాగ ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను నేను. అండ్ మీద నాకేం సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ చాక్లెట్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ చిన్నపిల్లల టాయ్స్, క్యాప్స్, చెప్పల్స్ అన్నీ అమ్ముతారు. సో మీకు వీలైతే కొనుక్కోండి. అండ్ ఇంకా అక్కడ నుండి రిటర్న్ అయిపోయి ఇక్కడైతే చాలామంది జనాలు ఉంటారు. బట్ బ్యాడ్ లక్ మనకేంటి అంటే ఈ కోవిడ్ రాకపోయింటే మాత్రం మంచిగా ఉండేది, అన్నీ బాగుండేది. అండ్ ఇంకా మీకు చెప్పాను కదా, ఇందాకలు దిగాం కదా, అక్కడే ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్లో పిల్లలు ఆడుకోవచ్చు, బట్ ఇప్పుడైతే నో యాక్సెస్. ఎందుకు అంటే వర్షం పడుతుంది అండ్ స్కిడ్ అయి పడిపోతారు అని చెప్పి. ఇంకా ఆ లోపల కూడా షాపింగ్స్ ఉంటాయి, మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అండ్ ఫీడింగ్ రూమ్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. అండ్ మీకు ఓన్లీ ఫీడింగ్ వీడియో అని ఒకటి చేస్తాను చూడండి, ఎంత బాగున్నాయి అంటే వాళ్ళ ఫీడింగ్ రూమ్స్ ఇవన్నీ. నాకైతే ఎక్కడ ప్రాబ్లం రాలేదు బాబుతోటి, ఎక్కడైనా ఫీడింగ్ చేసుకోగలను అనే నమ్మకంతో వెళ్ళిపోయాను. అండ్ రూమ్స్ కూడా అట్లనే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్లీన్గా కూడా ఉన్నది. ఇంకా అక్కడ నుండి మెట్రో ఎక్కేసి ధోబీఘాట్ వెళ్ళాము. మా ఏరియా నుండి ఒక ముందు స్టాప్స్‌లో దిగాము. ధోబీఘాట్ దిగి అండ్ ఈ బాల్స్ అయితే తిన్నా. ఇది కూడా నాన్ వెజ్ అండ్ వెజ్ ఉంటుంది. వెజ్ వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి ఎక్కడన్నా మీకు కనబడితే. వావ్ టిక్కీ సంథింగ్ ఏదో మీకు నేమ్ అక్కడ వచ్చింది కదా, సో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మష్రూమ్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ మేమైతే మష్రూమ్ అండ్ ప్రాన్ తీసుకున్నాము. మీరు మాత్రం ట్రై చేయండి. వావ్ టక్కా సంథింగ్ ఉంది. టక్కా సంథింగ్, నేను కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేశానో లేదో నాకు తెలీదు. బట్ ఇది మాత్రం మీకు కనబడితే మాత్రం టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను సింగపూర్ వస్తే తింటాను ఇదొకటి. అండ్ అవకాడో జ్యూస్ ఇది కూడా బాగుంటుంది అరౌండ్. నాకైతే ఎప్పుడు వెళ్ళినా తింటాను, ఉన్నన్ని రోజులు కూడా తినేదాన్ని. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియో చూస్తున్నా కూడా నాకు తినాలి అనిపిస్తుంది, బట్ ఏం చేయలేం. మళ్ళీ నెక్స్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు తింటా. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్. చూసారు కదా, అలా పీసెస్లా కట్ చేసుకోండి. మధ్యలో ఇలా ప్రాన్ ఇలా ఉంటుంది, కలిపి ఒకేసారి నోట్లో పెట్టేసుకోవడమే బాల్ అంతాను. అండ్ ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం తినేసి. అప్పటికి పొంగల్ టైం కాబట్టి న్యూ ఇయర్ అండ్ పొంగల్ ఇవన్నీ మెట్రోస్లో పెట్టారు. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.